హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు పనీర్ మసాలా మంచిగా ఇంట్లోనే చేసుకుంటే మీరు రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ చూస్తారు. దీంతో పాటు మీరు ఏమైనా ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తుంటారు, అంత బాగుంటుంది. ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆయిల్ తీసుకొని దాంతో పాటు కొంచెం బటర్ వేయండి. 2 టేబుల్ స్పూన్ అంతా బటర్ వేయండి. బటర్ మెల్ట్ అయ్యాక మనము మీరు చూస్తున్న మసాలాలన్నీ వేసి ఫ్రై చేయాలి. 100 గ్రామ్ పనీర్ క్యూబ్స్ ని వేసి ఫ్రై చేయండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మా ఇంట్లో నేను ముగ్గురు కోసం పనీర్ కర్రీ చేస్తున్నాను. మంచిగా తింటారు. 2 టైమ్స్ వస్తుంది నాకు. ఈ క్యూబ్స్ కి తందూరి మసాలా వేసి కొంచెం ఫ్రై చేయండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసి తీసేయాలి. 5 మినిట్స్ ఫ్రై చేశాక ఈ పనీర్ క్యూబ్స్ అన్ని తీసేయండి. ఆయిల్ అక్కడే ఉంచండి, ఎందుకంటే మళ్ళీ వేరే వెజిటబుల్స్ మనము ఫ్రై చేయాలి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసేసి ఫ్రై చేయండి మంచిగా ఒక 2 మినిట్స్ అంతా. క్యాప్సికమ్ ఫ్రై అయ్యాక అవి కూడా తీసేసి ఆనియన్ స్క్వేర్ గా కట్ చేసుకున్నాం కదా, అది కూడా ఫ్రై చేసుకుందాము. ఒక 1 మినిట్ ఫ్రై చేస్తే చాలు, లేదా 30 సెకండ్స్ అయినా ఓకే. బటర్ మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసేసి ఒక 2 చిల్లీలు లాంగ్ గా కట్ చేసి అది కూడా ఫ్రై చేసేయండి. ఫ్రై చేసి తీసేసి అదే ఆయిల్లోకి ఒక ఆనియన్ ని మంచిగా పేస్ట్ చేసి వేసి ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక 2 టమోటాలు ప్యూరీ చేసుకుని ఉన్నాను, అది కూడా సేమ్ ఆనియన్ ప్యూరీ టమోటో ప్యూరీ 2 వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఒక 2 స్పూన్ అంతా కసూరి మేతి తీసుకొని క్రష్ చేసి వేయండి. కొంచెం టర్మరిక్ వేయండి. కొంచెం పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ గుంటూరు చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బ్యాడ్గే చిల్లీ పౌడర్, 2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇదంతా వేసి మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేయండి. టూ మినిట్స్ అయ్యాక ఒక ఇంచు లెమన్ గ్రాస్ వేయండి. లెమన్ గ్రాస్ వేసాక ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసేసి మనము ఇందాక ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా పనీర్, క్యాప్సికమ్, ఆనియన్ అంతా, అదంతా వేసి మంచిగా ఈ మసాలాతో కలపండి. కలిపేసి వాటర్ ఎంత కావాలో మీకు థిక్నెస్ కన్సిస్టెన్సీ చూసుకొని అంత వాటర్ వేసుకొని ఒక కట్ట కొత్తిమీర కట్ చేసి దానికి కూడా వేసి మంచిగా మిక్స్ చేయండి. ఒక 1 మినిట్ మొత్తం మసాలాతో ఇదంతా ఫ్రై చేశాక రుచికి సరిపడా సాల్ట్ వేయండి. వాటర్ వేసి మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్ రాని. అమూల్ పనీర్ అయితే 3 విజిల్ వేసినా పనీర్ ఏమి బ్రేక్ అవ్వవు, అలానే ఉంటాయి. మీరు తీసుకునే పనీర్ ఎలా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుందా హార్డ్ గా ఉంటుందా దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. ఒక విజిల్ వేసి తర్వాత మూత తీసి కూడా కావాలంటే చేయొచ్చు, లేదంటే అలానే ఓపెన్ ప్యాన్ లో కూడా మంచిగా ఫ్రై చేయొచ్చు. నేను ఇప్పుడు కుక్కర్ లో చేస్తున్నాను. నేను వాడుతున్న కుక్కరు బటర్ఫ్లై స్టీల్ కుక్కరు. ఇది జస్ట్ 3 విజిల్ లో మంచిగా కర్రీ రెడీ అవుతుంది. దాని తర్వాత మూత తీసి ఒక 2 మినిట్స్ బాయిల్ చేస్తే కర్రీ కరెక్ట్ గా కన్సిస్టెన్సీకి వస్తుంది. పనీర్ మసాలా ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేసి ఇది సింపుల్ అండ్ ఈజీ వే, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చపాతీలోకి, రైస్ కి అన్నిటికీ మంచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మా వీడియోస్ రికమెండేషన్ కి పోతుంది, యూట్యూబ్ సజెషన్ లోకి పంపుతుంది. దీనివల్ల నేను ఎక్కువ వీడియోస్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాల్ని కమెంట్ మూలకం చెప్పండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాను. బాయ్.